హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది కొత్తగా లాంచ్ అయిన న్యూ హెచ్డి రోడ్స్టర్. సో ఇది క్రూజర్ కాబట్టి ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరికి సూటబుల్, ఈ వెహికల్ హైవే టూరింగ్గా యూజ్ ఉంటుందా, ఆఫ్ రోడింగ్ యూజ్ ఉంటుందా. హెచ్డిలోనే 3 వెహికల్స్ లాంచ్ అయినాయి, రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్. సో అడ్వెంచర్ని పక్కన పెట్టేస్తే రోడ్స్టర్ అండ్ స్క్రాంబ్లర్కి ఈ కామన్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ 3 వెహికల్స్కి కంపేర్ చేస్తూ ఈ వెహికల్కి రోడ్స్టర్కి కామన్ డిఫరెన్స్ ఎలా ఉంది, టైర్స్ కానీ సస్పెన్షన్ కానీ కామన్ డిఫరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఈ వెహికల్ వర్కింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎకనామీ, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ వీడియోలో ఇన్ డీటెయిల్లో చెప్తాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. హెచ్డి రోడ్స్టర్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్, కంప్లీట్ ఎల్ఈడిలో వస్తున్నాయి ఎక్సెప్ట్ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్లో వస్తున్నాయి. సో మీకు కామన్ డిఫరెన్సెస్ చెప్పాను కదా, హెచ్డి స్క్రాంబ్లర్, హెచ్డి రోడ్స్టర్ అండ్ హెచ్డి అడ్వెంచర్. సో స్క్రాంబ్లర్, అడ్వెంచర్కి కంపేర్ చేస్తే ఈ హెడ్ ల్యాంప్ సైజ్ రోడ్స్టర్లో స్మాలర్ ఇన్ సైజ్ అయింది, ఎందుకంటే ఇది క్రూజర్. సో క్రూజర్ అంటే హైవే పర్పస్, సిటీ పర్పస్. సో సిటీ పర్పస్ అండ్ హైవే పర్పస్లో రోడ్ ప్రెజెన్స్ అనేది బెటర్గా కనిపిస్తుంది. బట్ స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్కి కంపేర్ చేస్తే స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్లో ఆఫ్ రోడింగ్ పర్పస్. సో ఆఫ్ రోడింగ్ పర్పస్ అంటే ఏదైతే ఆఫ్ రోడ్ చేస్తున్నామో ఆ రోడ్ ప్రెజెన్స్ అనేది మనకు నైట్ విజన్లో పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి బిగ్గర్ ఇన్ సైజ్ వచ్చింది అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్లో. సో రోడ్ స్టార్లో ఎందుకు చిన్న స్మాలర్ ఇన్ సైజ్ వచ్చిందంటే ఇలాంటి మనం సిటీ పర్పస్ యూజ్ చేస్తాం, హైవే పర్పస్ యూజ్ చేస్తాం. సో హైవే పర్పస్ అండ్ సిటీ పర్పస్లో ఇలాంటి ఎల్ఈడి హై బీమ్ అండ్ లో బీమ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఎల్ఈడి డిఆర్ఎల్స్ తోటి. సో ఈ విజన్ అనేది కూడా మెయిన్ కంపెనీ ఎలా చెప్తుందంటే, సో కొందరు ఎలా చెప్తున్నారంటే కస్టమర్స్, సో త్రో బెటర్గా లేదు అంటున్నారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నారు. సో ఆ త్రో ఎందుకు లేదు అంటే గ్లేర్ అనేది తక్కువ ఉండాలి. సో ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి గ్లేర్ తక్కువ ఉంటేనే ఈ వెహికల్ కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది, నైట్ విజన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకే గ్లేర్ తక్కువ ఉండి త్రో అనేది తక్కువ ఉంటే గ్లేర్ కూడా తక్కువ ఉంటుంది, బట్ ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఉంటుంది. రోడ్ మీద రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ చూసుకుంటే ట్యూబో టైర్స్ విత్ అలాయ్ వీల్స్, నాట్ ఏ రేడియల్ టైర్స్. ఇది ఎందుకు రేడియల్ టైర్స్ కాదంటే ఇప్పుడు ప్రెజెంట్స్ ఉన్న సిచ్యువేషన్కి రేడియల్ టైర్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్స్ అనేది రోడ్ గ్రిప్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే జస్ట్ ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్ అండ్ రోడ్ గ్రిప్ కూడా దాన్ని ఇప్పుడు రేడియల్ టైర్స్ ఉంటే టైర్ సైజ్ కూడా అంటే టైర్ డిఫరెంట్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. బట్ దీంట్లో ఎలా ఉందంటే రేడియల్ టైర్స్ కాకుండా కానీ ఈ టైర్ గ్రిప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే డిజైన్ చేసిన టైర్స్ అనేది ఒక రోడ్ గ్రిప్ ఎలా పర్ఫెక్ట్గా ఉండాలో అంటే రోడ్ అండ్ టైర్స్కి గ్రిప్ అనేది కాంటాక్ట్నెస్ అనేది అలా ఉంటుంది. ఇది నాట్ ఏ రేడియల్ టైర్స్ కాదు కాబట్టి. సో రేడియల్ టైర్స్ ఉంటే రోడ్ గ్రిప్ ఉంటుంది, రేడియల్ టైర్స్ లేకున్నా కానీ ఇది రోడ్ గ్రిప్ కాంటాక్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే డిజైన్ అనేది అలా ఇస్తున్నారు. ఫ్రంట్ టైర్స్ చూసుకుంటే 100/90 18 ఇంచ్ అండ్ రేర్ టైర్స్ చూసుకుంటే 130/80 17 ఇంచ్ ట్యూబో టైర్స్ వస్తున్నాయి. ఇది రేడియల్ టైర్స్ కాదు కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైర్స్ కూడా, ఎందుకంటే ఇది క్రూజర్. సో క్రూజర్ అంటే నార్మల్ మీడియం సైజ్ టైర్ సైజ్ ఉండాలి. సో బిగ్గర్ టైర్ సైజ్ ఇచ్చుంటే స్ట్రీట్ ఫైటర్కి బిగ్గర్ టైర్ సైజ్ ఉంటాయి. క్రూజర్ కాబట్టి నార్మల్ ఉంటుంది. ఇది ఎందుకంటే హెవీ లీన్ చేసే వెహికల్ కాదు. సో హెవీ లీన్ చేసే వెహికల్ అయితే ఇప్పుడు 150 టైర్ సైజ్ వస్తుంది రేర్లో. సో ఇది నార్మల్ క్రూజర్ కాబట్టి హెవీ లీనింగ్ మెషిన్ కాదు. సో హెవీ లీనింగ్ మెషిన్ కాదు కాబట్టి నార్మల్ 130 టైర్ సైజ్ ఇస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ రోడ్ గ్రిప్ హైవే పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ స్ట్రీట్ ఫైటర్ కంపేర్ చేస్తేనే ఓన్లీ బిగ్గర్ సైజ్ ఉంటుంది, క్రూజర్కి లోవర్ సైజ్ ఉంటుంది. సో ఇది ట్యూబ్ టైర్స్ అండ్ నాట్ ఏ రేడియల్ టైర్స్. టెలిస్కోపిక్ ఫోక్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ రేర్లో ట్విన్ షాక్ అబ్జర్వర్స్ విత్ గ్యాస్ క్యానిస్టర్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఈ సస్పెన్షన్ ఎలా వర్క్ ఉంది, కామన్ డిఫరెన్సెస్లో ఈ సస్పెన్షన్ కూడా ట్యూనింగ్ ఉంటుంది స్క్రాంబ్లర్, అడ్వెంచర్ అండ్ రోడ్స్టర్కి కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది క్రూజర్ కాబట్టి సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ హైట్ అండ్ థిక్నెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో థిక్నెస్ 43 mm థిక్నెస్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ 3 వెహికల్స్ కంపేర్ చేస్తే ఈ వెహికల్లో థిక్నెస్ సేమ్ ఉంది 43 mm ఎక్సెప్ట్ హైట్ అడ్జస్టబుల్ ఒకటి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో రేర్లో హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, స్టాఫ్ చేసుకోవచ్చు, స్టిఫ్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారంటే టూరింగ్ని బట్టి దీన్ని సాఫ్ట్ చేసుకోండి, లేదంటే స్టిఫ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి రేర్ సస్పెన్షన్ని. ఏ వెహికల్ కంపేర్ చేయండి, దీంట్లోనే 3 వెహికల్స్ హెచ్డి స్క్రాంబ్లర్, అడ్వెంచర్ అండ్ రోడ్స్టర్కి కంపేర్ చేస్తే సస్పెన్షన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ట్యూనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు గమనిస్తే అది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది క్రూజర్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడే కంఫర్ట్నెస్ అనేది అలా తెలుస్తుంది. ఫ్రంట్ 320 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ 130 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ విత్ Vibri calipers with
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, బట్ డ్రైవింగ్ మోడ్స్ లేవు. ఆఫ్ రోడ్ మోడ్, సిటీ మోడ్, రెయిన్ మోడ్ లేవు దీంట్లో. సో స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ వెహికల్స్, ఎందుకంటే అది యాజ్ ఏ స్క్రాంబ్లర్ అంటే యాజ్ ఏ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్, అండ్ అడ్వెంచర్ అంటే కంప్లీట్ ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి యాజ్ ఏ ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది, సిటీ మోడ్ ఉంటుంది, అండ్ రెయిన్ మోడ్ 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి కాబట్టి దాని కంపేర్ ఉంటుంది. బట్ దీంట్లో ఆ డ్రైవింగ్ మోడ్స్ అవైలబుల్ లేదు, ఓన్లీ ఫర్ సిటీ అండ్ హైవే పర్పస్ కాబట్టి. సో దీంట్లో వైబ్రిక్ క్యాలిపర్స్ అంటే బ్రేకింగ్ బైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ బ్రేకింగ్ బైట్ పర్ఫార్మెన్స్ కూడా నేను డ్రైవింగ్లో వచ్చి మాట్లాడతాను. ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 334cc, 29 Nm ఆఫ్ టార్క్, 29.29 హార్స్ పవర్, సింగిల్ సిలిండర్, 4 valve, 4 stroke, dual overhead camshaft, liquid cooling engine with crossport technology with 2 twin silencers. సో 2 twin silencers ఏంటిదంటే ఇది నార్మల్ హార్స్ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది యాజ్ ఏ స్క్రాంబ్లర్కి కంపేర్ చేస్తే. సో అది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే క్రాస్పోర్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, రీజన్ అది. సో క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ కంబషన్లో అయిన స్మోక్ గ్యాసెస్ అనేది తొందరగా ఎగ్జాస్ట్ చేస్తుంది కాబట్టి అంత హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. లేదు సింగిల్ సిలిండర్ అండ్ ఓన్లీ విత్ 1 silencer ఉంటే ఏమవుతుందంటే ఆ గ్యాసెస్ అనేది తొందరగా ఎగ్జాస్ట్ అవ్వదు. సో డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్లో ఎలా ఉండాలంటే ఎంత తొందరగా గ్యాసెస్ అనేది ఎగ్జాస్ట్ చేస్తే అంత తొందరగా హార్స్ పవర్ ఉంటుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా అంత పెరుగుతుంది. సో ఇది డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్షాఫ్ట్ కాబట్టి లిటిల్ ల్యాగ్ ఉంటుంది లో ఎండ్ ఆర్పిఎంలో, అది డ్రైవింగ్ చేస్తూ చెప్తాను. సో దీంట్లోనే మీరు కంపేర్ చేయండి ఎస్డి, స్క్రాంబ్లర్, అడ్వెంచర్ అండ్ రోడ్స్టర్. సో ఈ రోడ్స్టర్లో క్రాస్పోర్ట్ టెక్నాలజీ ఉంటుంది, స్క్రాంబ్లర్లో 2 silencers ఉంటాయి, బట్ 1 silencer నుంచే డివైడ్ అవుతుంది, అంటే 1 exhaust నుంచే డివైడ్ అవుతుంది. దాంట్లో క్రాస్పోర్ట్ టెక్నాలజీ లేదు స్క్రాంబ్లర్లో. అడ్వెంచర్లో ఓన్లీ 1 silencer ఉంది. దీంట్లోనే క్రాస్పోర్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ట్విన్ సైలెన్సర్ యూస్ చేస్తున్నారు, అందుకే హార్స్ పవర్ అనేది ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు స్క్రాంబ్లర్. సో యాజ్ ఏ ట్యూనింగ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఇంజన్ ట్యూనింగ్ అనేది ఈచ్ అండ్ ఎవరీ వెహికల్. సో ఈ వెహికల్లో యూస్ చేసిన ఇంజన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జావా పెరాక్ ఇంజన్. సో జావా పెరాక్లో కూడా 334cc ఉంటుంది, బట్ దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయంటే ఎస్ చేంజెస్ ఉన్నాయి, హార్స్ పవర్ అండ్ టార్క్. సో ఈ టార్క్ ఎక్కడ ఉందంటే రేర్ చైన్ స్ప్రాకెట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది క్రూజర్. యాజ్ ఏ క్రూజర్ అంటే ఇప్పుడు జావా పెరాక్ ఈ బైక్కి కంపేర్ చేస్తే కొంచెం క్రూజింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, టార్క్లో హై టార్క్ ఉంటుంది ఈ వెహికల్లో. సో హార్స్ పవర్ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే దీంట్లో యూస్ చేసిన హెడ్ వాల్వ్స్, హెడ్ క్యామ్షాఫ్ట్ అండ్ క్యామ్ టిబెట్ అండ్ బోర్లో ఉన్న స్లిప్పర్ రింగ్స్, బేరింగ్స్ అండ్ రిలీజ్ బేరింగ్స్. సో ఇవన్నీ డిఫరెన్స్ వచ్చినందుకు కొంచెం స్మూత్ అవుతుంది, అంటే అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ జావా పెరాక్ ఈ ఇంజన్. సో అందుకనే దీంట్లో హార్స్ పవర్ కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది, అండ్ క్రాస్పోర్ట్ టెక్నాలజీ కూడా కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రాస్పోర్ట్ టెక్నాలజీ. సో హార్స్ పవర్ ఎక్కువ ఉంది ఈ వెహికల్ కంపేర్ టు జావా పెరాక్కి కంపేర్ చేస్తే. సో దీంట్లోనే సేమ్ కేసింగ్ ఉంది. సో అంటే జావా పెరాక్ ఏ ఇంజన్ అయితే ఉందో దీంట్లో కూడా అదే ఇంజన్. కేసింగ్ అనేది అంటే కేసింగ్ అంటే యాక్, ఇంజన్కి అవుటర్ కవర్ ఏదైతే సో దాన్ని కేసింగ్ అంటారు ఆర్ యాక్ అంటారు. సో ఈ యాక్ ఎలా ఉంటుందంటే యాజ్ ఏ ఇంజన్ కూలింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అండ్ స్క్రాంబ్లర్, అడ్వెంచర్కి కంపేర్ చేసిన కానీ ఈ యాక్ కేసింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్క్రాంబ్లర్, అడ్వెంచర్లో సేమ్ యాక్ ఉంటుంది, ఈ బైక్లో జావా పెరాక్ కేసింగ్ యాక్ ఉంటుంది. సో అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి నేను డ్రైవింగ్లో ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. సో దీంట్లో యూజ్ చేసిన ఫ్రేమ్ డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్. సో డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ అంటే లోవర్ వైబ్రేషన్స్ తెస్తుంది, లోవర్ వైబ్రేషన్స్తో పాటు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ 3 వెహికల్స్లో డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉంటుంది. ఈ డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్ ఏంటిదంటే ఇంజన్ స్ట్రెస్ తీసుకోదు కాబట్టి వైబ్రేషన్స్ అనేది లో ఉంటుంది. పర్ఫెక్ట్ డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్. ఎస్డి రోడ్స్టర్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. టైమ్ అండ్ గేర్ పొజిషన్, సైడ్ స్టాండ్, ఫ్యూయల్ రిజర్వ్, ఇంజన్ ట్రబుల్ వార్నింగ్, ఏబిఎస్, న్యూట్రల్, ఇండికేటర్స్, ఫారెన్హీట్ అండ్ బ్యాటరీ పొజిషన్. సో ఇవన్నీ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో ఉంది. డే విజన్ ఇస్ పర్ఫెక్ట్ ఉంది, నైట్ విజన్లో కూడా పర్ఫెక్ట్ ఉంది. సో డే విజన్ విజిబిలిటీ నేను డ్రైవింగ్లో కూడా చెప్తాను ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ మోడ్ బటన్ ఉంది. సో ఇది మోడ్ బటన్ అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి ఓడోకి ఇట్లా వెళ్తుంది, అండ్ మనకి ఇక్కడనే యారోస్ ఉన్నాయి. సో ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ సెట్ బటన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ టైం సెలెక్ట్ అవుతుంది, అండ్ సైడ్ స్టాండ్, ఇక్కడ ఫ్యూయల్ లెవెలర్ డిజిటల్లో ఉంటుంది. సో ఇక్కడ కిల్ స్విచ్, హజార్డస్ ల్యాంప్స్, హజార్డస్ ఇండికేటర్స్, సెల్ఫ్ స్టార్ట్ బటన్, అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇక్కడ కంట్రోలింగ్ మోడ్స్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండికేటర్స్ అండ్ హార్న్ ఈజ్ గుడ్ ఎనఫ్. 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది యాజ్ లైక్ ఏ హార్లీ డేవిడ్సన్ లాగా ఎలా ఉంటుందో అలాంటి సీటింగ్ కంఫర్టే ఉంటుంది. నాట్ ఏ స్టిఫ్, నాట్ ఏ సాఫ్ట్. సో హెచ్డి రోడ్స్టర్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 1800 RPMలో
లిమిట్ ఉంది. 1900 ఆర్పిఎంలో ఫ్లక్చుయేట్ అవుతుంది, 2000 ఆర్పిఎంకి లేదు. సో ఎందుకంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి లో ఎండ్ ఆర్పిఎం అనేది కొంచెం ల్యాగీగా ఉంటుంది. సో ల్యాగీగా ఉంటుంది కాబట్టి ఆ ల్యాగీ తెలియవద్దు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ ఇంజిన్ లైఫ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసాం. సో ఫస్ట్ గేర్ వేసి నార్మల్ ఇట్లా థ్రాటిల్ తీసుకుంటే క్లచ్ రిలీజ్ చేస్తే లో ఎండ్ ఆర్పిఎంలో ఏమవుతుందంటే వెహికల్ ఆఫ్ అవుతుంది అండ్ మూమెంట్ ఉండదు. హై యాక్సిలరేట్ ఇవ్వాలి, హై థ్రాటిల్ ఇవ్వాలి. సో 1800 ఆర్పిఎంలో ఇచ్చే ఏమవుతుందంటే లాక్ చేసి ఏమవుతుందంటే కొన్ని 1900 ఆర్పిఎంలో ఫ్లక్చుయేట్ అవుతుంది, 1800 ఆర్పిఎంలో లాక్ ఉంది. సో అలా ఫ్లక్చుయేట్ అవుతే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది మిడ్ ఎండ్ ఆర్పిఎంకి స్టార్టింగ్ ఆఫ్ మిడ్ ఎండ్ ఆర్పిఎంలో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ ల్యాగీగా లేకుండా ఉంటుంది అండ్ మూమెంట్ పికప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మీరు డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ వెహికల్స్ డ్రైవింగ్ చేసినప్పుడు క్లచ్ రిలీజ్ చేసుకుంటూ యాక్సిలేటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. బట్ ఒక్కటి నాకు డిసప్పాయింట్ ఏంటిదంటే ఫుట్ పెగ్స్ ఇక్కడ మన హైట్ ఏదైతే ఉందో సీట్ హైట్ 790 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది, 175 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్ ఉంది, 1440 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది అలాంటి అంటే హయ్యర్ వీల్ బేస్ ఉన్నప్పుడు. సో ఇక్కడ నా డిసప్పాయింట్ ఏంటిదంటే నా హైట్కి ఇప్పుడు లెగ్స్ ఇక్కడ పెడుతున్నాను, ఫుట్ పెగ్స్ తగులుతున్నాయి. సో ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి ఏ వెహికల్కైనా అంతే. సో ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేసుకుంటూ థ్రాటిల్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్ కాబట్టి హై ఆర్పిఎంలో 8000 ఆర్పిఎంలో దీంట్లో కొంచెం ల్యాగీ తెలుస్తుంది. హయ్యర్ ఆర్పిఎంలో అంటే ల్యాగీ అంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది మనం గేర్ చేంజ్ చేసి అప్పుడు మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు కొంచెం ల్యాగ్ తెలుస్తుంది. మిడ్ ఎండ్ ఆర్పిఎం అండ్ టాప్ ఎండ్ ఆర్పిఎం ఈజ్ పర్ఫెక్ట్ టార్క్ అండ్ పర్ఫెక్ట్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 78 స్పీడ్లో ఉన్నాను. సో ఇది క్రూజర్ వెహికల్ కాబట్టి హెవీ లీన్ చేయకండి, ఎందుకంటే కొంచెం లీనింగ్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సో అలా డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి కొంచెం మీకు ఎలా అంటే ఇప్పుడు ఇది క్రూజర్ వెహికల్ కాబట్టి స్ట్రీట్ ఫైటర్ లాంటి టైర్స్ ఉండవు దీంట్లో, అందుకే హెవీ లీన్ చేయకండి. క్రూజర్ అంటే నార్మల్ లీన్ చేయాలి, హెవీ లీన్ చేయొద్దు. సో నార్మల్ లీన్ చేసిన పర్ఫెక్ట్ ఉంటుంది. అలా అవుతేనే వెహికల్ కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మీరు అగైన్ 98, 103, 105. So 6th gear now, 110. సో బ్రేకింగ్ బైట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. సో హెవీ లీన్ చేయలేకపోతున్నాను ఫర్మర్ సస్పెన్షన్ ఉన్నందుకు. ఇది ఏమవుతుందంటే ఫర్మర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఎత్తేసినట్టు ఫీలింగ్ మీకు అర్థమవుతుంది, బట్ స్టెబిలిటీ మాత్రం ఇట్స్ వెరీ ఆసమ్. ఎందుకు అంటే 1440 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ వెరీ ఆసమ్. థర్డ్ గేర్లో ఉన్నాను, ఐ మీన్ ఏరోడైనమిక్ డిజైన్. సో దిస్ ఈజ్ ద వెరీ పర్ఫెక్ట్. సో ఇప్పుడు రోడ్ని బట్టి నేను టాప్ స్పీడ్ చేయలేకపోతున్నాను. సో అది ఎందుకు అంటే రోడ్ అంటే టాప్ స్పీడ్ చేయలేకపోతున్నాను. సో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో తెలియదు, కానీ 110 స్పీడ్లో 6000 ఆర్పిఎంలో కూడా వెరీ 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 స్టెబిలిటీ ఉంది అండ్ ల్యాగీ లేదు. ఎందుకంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటే లో ఎండ్ ఆర్పిఎంలో కొంచెం లిటిల్ బిట్ ల్యాగీ ఉంటుంది, బట్ మిడ్ ఎండ్ ఆర్పిఎంలో ల్యాగీగా ఉండదు. సౌండ్ అనేది ప్లెజెంట్ సౌండ్ ఉంది, అంటే నాయిస్ పొల్యూషన్ లాగా లేదు, అన్ప్లెజెంట్ నాయిస్ లాగా లేదు, సౌండ్ అనేది ప్లెజెంట్ లా ఉంది. సో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 334cc కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఆసమ్. సో సిటీ డ్రైవింగ్ కండిషన్లో ఇట్స్ వెరీ ఆసమ్గా ఉంటుంది. క్లచ్ కొంచెం స్టిఫ్ క్లచ్ లాగా అనిపిస్తుంది. క్లచ్ అంటే ఎందుకంటే హయ్యర్ టార్క్ ఉన్న వెహికల్స్కి క్లచ్ స్టిఫర్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో క్లచ్ అనేది కొంచెం థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంటుంది. సో థ్రెడ్డింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లచ్లో ఇంజన్ అనేది అంటే క్లచ్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి అంటే ఇప్పుడు హయ్యర్ హార్స్ పవర్ ఉంటుంది, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. ఆ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉన్నప్పుడు క్లచ్ ప్లేట్స్ కూడా కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది, అంటే స్టిఫ్నెస్ ఉంటుంది క్లచ్ అనేది. సో క్లచ్ స్టిఫ్నెస్ ఉంటుంది, హార్స్ పవర్ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. లేదు అంటే లైటర్ క్లచ్ ఉంటే ఏమవుతుందంటే ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవ్వకుండా కొంచెం వేరియేషన్ అనేది అంటే టార్క్ అనేది హై టార్క్ అండ్ హార్స్ పవర్ కూడా హై టార్క్ ఉన్నందుకు కొంచెం వేరియేషన్ వస్తుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. అంత తొందరగా కూడా మనం గేర్ని షిఫ్ట్ చేయలేం. సో స్లిప్పర్ క్లచ్ కాదు దీంట్లో ఉన్నది, సో నార్మల్ క్లచ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం.
సో యాజ్ ఏ సిటీ పర్పస్లో అయితే క్లచ్ మీకు ప్రెస్ చేసి అలవాటు చేసుకోవాల్సిందే. బట్ ఈ విజిబిలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్, డే టైమ్ విజిబిలిటీ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. థ్రాట్లింగ్ ఇవ్వగానే లో ఎండ్ ఆర్పిఎంలో కొంచెం ల్యాగీగా ఉంటుంది. ఆఫ్టర్ 2500 ఆర్పిఎం క్రాస్ అవ్వగానే ల్యాగీనెస్ పోతుంది, పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ 4000 ఆర్పిఎం క్రాస్ అయినాను. థ్రాటిల్ ఇవ్వగానే వెహికల్ కూడా మోర్ కంఫర్ట్ ఉంది అండ్ టార్క్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ హార్స్ పవర్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే 29.29 హార్స్ పవర్ ఈజ్ నాట్ ఏ జోక్. సో దట్ ఈస్ దిస్ bike horsepower. So braking bite is very good enough. Front 320mm disc brake and rear 130mm of disc brake with vibri calipers ఉన్నందుకు వెరీ కంఫర్ట్ బ్రేకింగ్స్ అనేది చెప్పుకోవాలి ఈ బండ్లో. సో బట్ ఇది క్రూజర్ కాబట్టి నార్మల్ డట్ బైక్స్కి యూజ్ చేసినట్టు ఇలా వంపితే ఈ బండి నాశనం అంటే నాశనం. బండి మాత్రం నాశనం అయిపోతుంది, మీరు నాశనం అయిపోతారు. హెవీ లీన్ చేయకండి. లీన్ చేస్తే టైం టు టైం లీన్ చేయండి. రోడ్ని ప్రెజెన్స్ చేసుకుంటూ లీన్ చేయండి. అలా అవుతేనే వెహికల్ కింద పడకుండా ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నా ఒపీనియన్. ఏంటిదంటే లీన్ అస్సలు చేయకండి. లీన్ చేస్తే పడిపోతారు. ఎందుకంటే క్రూజర్ వెహికల్స్కి లీన్ చేస్తే ఖచ్చితంగా పడిపోతారు. లిమిట్లో లీన్ చేయాలి. లిమిట్ క్రాస్ అయ్యి లీన్ చేస్తే మీరు ఖచ్చితంగా కింద పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది నా ఒపీనియన్. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ ఫర్మసైడ్ ఉంది. ఫర్మసైడ్ ఉన్నందుకే స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ అండ్ రైడ్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఉంది. సో రైడ్ క్వాలిటీ అంటే కొంచెం స్టిఫ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే సీటింగ్ కొంచెం ఫర్మసైడ్ ఉంటుంది. అంటే సాఫ్ట్గా లేదు, స్టిఫ్గా లేదు, మీడియం సైజ్లో ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి వెహికల్ కూడా కొంచెం అంటే మనం హైవే టూరింగ్ చేసాం కదా, హైవే టూరింగ్ చేసినప్పుడు మన బాడీ స్ట్రెస్ అవ్వకుండా ఉండాలంటే ఫర్మర్ సీటింగ్ ఉండాలి, ఫర్మర్ సస్పెన్షన్ ఉండాలి. అలా అవుతేనే వెహికల్ కూడా కంఫర్ట్గా తెలుస్తుంది. ఆ కంఫర్ట్ని బేస్ చేసుకునే వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది నా ఒపీనియన్. సస్పెన్షన్ మీద టూరింగ్ చేయాలంటే చేయొచ్చు. బ్రేకింగ్ బైట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సో చూడవచ్చు మీరు, ఖచ్చితంగా క్లచ్ రిలీజ్ చేసే వెహికల్ మూవ్ అవుతుంది బట్ ఆగిపోతుంది. థ్రాటిల్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. థ్రాటిల్ ఇస్తేనే వెహికల్ కూడా కంఫర్ట్ తెలుస్తుంది. సో ఇలాంటి హార్స్ పవర్ ఉన్నందుకు కొంచెం అంటే ఇప్పుడు లోవర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం వెళ్తే ఖచ్చితంగా ల్యాగీగా తెలుస్తుంది. ఎందుకంటే లోవర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం వెళ్తే హార్స్ పవర్ అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో మీరేం చేశారంటే లోవర్ గేర్లో ఉండి లోవర్ స్పీడ్లోనే వెళ్ళండి. లోవర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం వెళ్తే వెహికల్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది. అది నా ఒపీనియన్. సో రేర్ వ్యూ విజిబిలిటీ షోరూమ్ వాళ్ళు తీసేశారు, అందుకని నేను చూడలేకపోతున్నాను. కొంచెం యూటర్న్ చేసుకునేటప్పుడు కొంచెం 790mm సీట్ హైట్ ఉన్నందుకు లీనింగ్ యాక్షన్లో యూటర్న్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. 790mm సీట్ హైట్ అంటే 800mm సీట్ హైట్ ఇంక్రీజ్ ఉంటే క్రాస్ అయితే అప్పుడు కొంచెం డిస్లాగ్గా ఉంటుంది, అంటే డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. 790mm ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్ ఫర్ దిస్ బైక్. ఎందుకంటే క్రూజర్ వెహికల్ కాబట్టి ఈ సీట్ హైట్ ఈజ్ వెరీ కంఫర్ట్, ఈజ్ వెరీ వెల్ కంటామినేటెడ్ బైక్ ఈ బైక్. సో అది నా ఒపీనియన్. సో మీరేం చేస్తారంటే లోవర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం వెళ్ళకండి. అలా అయితే ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా డిక్రీజ్ అవుతుంది. మీరేం చేస్తారంటే లోవర్ గేర్లో ఉండి లోవర్ ఆర్పిఎం వెళ్ళండి. అండ్ లోవర్ ఆర్పిఎంలో ఉండి హయ్యర్ గేర్లో ఉంటే ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గేర్ బాక్స్ లైఫ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలా చేయకండి. పర్టికులర్ టైంకి పర్టికులర్ గేర్ షిఫ్ట్ చేయండి, పర్టికులర్ ఆర్పిఎంకి గేర్ షిఫ్ట్ చేయండి. అప్పుడైతేనే వెహికల్ కూడా మోర్ కంఫర్ట్ ఉంటుంది అండ్ మోర్ పర్ఫెక్ట్ వెహికల్ అవుతుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంకా పర్టికులర్గా చేయలేదు. సో ఏఆర్ఏ ప్రకారం అయితే ఖచ్చితంగా సిటీ డ్రైవింగ్లో మీకు 30 వస్తుంది, హైవే డ్రైవింగ్లో 35 km/L వస్తుంది. ఎందుకంటే ఇది 343cc కాబట్టి అండ్ టార్క్ హై ఉంది అండ్ హార్స్ పవర్ కూడా హై ఉంది కాబట్టి ఇలాంటి రోడ్ కంఫర్ట్ అనేది ప్రజెంట్ చేస్తుంది అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా సరిపోతుంది ఈ వెహికల్కి. ఈ వెహికల్ ఎస్జీ రోడ్స్టర్ తీసుకోవాలా, కొనేసేయాలా, కన్సిడర్ చేయాలా, షార్ట్ లిస్ట్ చేయాలా, అవాయిడ్ చేయాలంటే పర్టికులర్గా మీరు ఎట్లా కంపేర్ చేస్తారంటే వెహికల్ తీసుకున్నప్పుడు ఈ వెహికల్లో జావానే ఉంటుంది, జావా 42నే ఉంటుంది. మీరు మెయిన్ అక్కడనే
కాంపిటీషన్ అవుతుంది. అండ్ అక్కడనే మీరు తెలుసుకుంటారు ఏంటిదంటే ఈ వెహికల్కి ఆ వెహికల్ కంపేర్ చేస్తే పక్కనే ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఇంజన్ కూడా సేమ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కొంచెం డిఫరెన్స్ అంటే జావా పెరాకి చెప్తున్నాను. జావా 42 ఏమో 250cc, ఇది 343cc. సో జావా పెరాకి మీరు ఈ వెహికల్కి కంపేర్ చేసిన చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంజన్ డిఫరెన్స్ ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ అండ్ డిజైన్ కూడా కంప్లీట్ డిఫరెన్సెస్ ఉంది. సో అది నా ఒపీనియన్. ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అంటే కొనేసేయండి, డైరెక్ట్ కొనేసేయండి. ఎందుకంటే కాంపిటీటర్స్లో ఏ వెహికల్ లేదు, షార్ట్లీ చేయకండి. అది నా ఒపీనియన్. వెరీ వెరీ పర్ఫెక్ట్ బైక్, అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.